నమస్తే అందరికీ. దుబాయ్ నుంచి. ఇవాళ కుకింగ్లో కోకోనట్ ఆయిల్ కేరళ స్టైల్లో వాడతారు. చూడండి అది నురుగు ఎలా వస్తుందో. కోకోనట్ ఆయిల్ వాడితే మనం ఇంటికాడ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ పట్టించుకుంటాం చూడు, మిషన్లో పట్టించుకొని మనం కుకింగ్ చేసుకుంటే వంట చేసుకుంటే ఎట్లా నురుగు వస్తుందో అట్లా సేమ్ వస్తుంది. ఈ చికెన్ సోసెట్ అంటే మన చికెన్ మాంసం ఉంటుంది కదా, దాన్ని మిషన్లో వేసి ఇట్లా క్యూబుల్లాగా రోల్స్ లాగా వస్తాయి. దాన్ని మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి మనకు అమ్ముతారు. తర్వాత మనం నుంచి తీసుకొచ్చుకొని మా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకొచ్చుకొని దాన్ని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని తర్వాత దాన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. లైట్ రెడ్గా అయిన తర్వాత ఇట్లా మొత్తం అన్నీ ఉల్లిగడ్డ మిర్చి అవి ఇవి అన్నీ వేసుకొని అల్లం ఎల్లిగడ్డ తర్వాత ఉప్పు పసుపు కారపొడి ఇవన్నీ వేసుకొని కలిపి అవి వేసేసి తర్వాత కొంచెం వాటర్ పెట్టి ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మన ఇది కోకోనట్ పౌడరు ప్లస్ కొత్తిమీర పౌడరు ఇవి రెండింటిని ఒక ప్యాన్లో చిన్నగా లైట్గా మంట పెట్టి గరం చేసుకొని ఈ ఒక 5 మినిట్స్ అయితే దించుతామనే ముందట ఈ కోకోనట్ను కొత్తిమీర పౌడరు వేడి చేసుకున్న దాన్ని అందులో వేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. అలా ఉంచాక అందులో ఈ మన ఇప్పుడు వండుకున్న కర్రీలో ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఏముంది, ఒకవేళ ఉప్పు గిన్నె సరిపోకపోతే ఉప్పు మళ్ళీ వేసుకోవాలి. నేను తక్కువ వేసిన. అండ్ స్పెషల్లీ మనం ఈ అల్యూమినియం పాత్రలల్లో ఈ ఫ్రైయింగ్ ప్యాన్లలో వండుకునేదానికంటే మనం మట్టి పాత్ర మీద వండుకుంటే క్లే డిష్ అంటారు కదా, వీటి మీద వండుకున్నప్పుడు బాగుంటుంది. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని డ్రై అయ్యే ముందట తీసి పక్కన స్టవ్ ఆఫ్ చేసుకొని కబూసలలో తినచ్చు. అరబిక్ స్పెషల్ ఇక్కడ. రొట్టెలలో తినచ్చు, అన్నంలో తినచ్చు. ఈజీగా అయ్యే వంటకం ఇది.